అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగార్జున. ఈరోజు మీరు వీడియోలో చూసే ప్రదేశాన్ని నేను చెప్పకముందే చాలామంది గుర్తిస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్ అండి. ఉదయాన్నే లేచి అలా ఆ బీచ్ రోడ్లోకి అయితే వచ్చానండి. ఎంతసేపు చూస్తున్నా అలా చూడాలని అనిపించిందండి. ఈ వాతావరణం చాలా అనుకూలంగా ఉందండి. ఇక్కడ పొద్దున్నే సూర్యోదయాన్ని చూస్తూ అలా బీచ్లో చాలాసేపు అయితే కూర్చుని పోయానండి. ఈ మధ్యన ఎన్నోసార్లు వైజాగ్ వచ్చాను కానీ ఆర్కే బీచ్ రోడ్లో కూర్చోవడానికి సమయం అయితే దొరకలేదండి. ఈరోజు కొంచెం సమయం దొరికిందని ఇక్కడ మన ఛానల్ వారు కూడా ఈ బీచ్ని మొత్తం చూస్తారని చెప్పి వీడియో తీశానండి. ఇక్కడ సముద్రంలో చూస్తున్నారు కదండి, పొద్దున్నే జాలర్లు వచ్చి వాళ్ళు చేపలను పడుతున్నారండి. ఇంత సముద్రానికి ఇంత దగ్గరగా వాళ్ళు వలలు వేస్తున్నారు. అందులో చేపలు అయితే పడతాయో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ కష్టాన్ని చూస్తే చాలా ఆనందం అయితే వేసిందండి. ఎందుకంటే ఇంత దగ్గరలో ఉన్న వాటిని కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. చూస్తున్నారు కదా అండి, అందుట్లో వలలు వేస్తున్నారు. చేపలు అయితే పడుతున్నాయో లేదో తెలియదు కానీ వాళ్ళ ప్రయత్నాన్ని అయితే మానుకోవట్లేదండి. ఇంకా దగ్గరగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. వాళ్ళు అక్కడ ముగ్గురు అయితే ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా అంత దగ్గరగా వేస్తున్నారు. అందుట్లో చేపలైతే ఏం పడట్లేదని అనుకుంటున్నాను. సూర్యోదయం చూస్తున్నారు కదండి. అసలు నేను రాకముందు అయితే అప్పుడప్పుడు తెల్లారుతుందండి. అప్పటి నుంచి అలా కూర్చునిపోయే ఉన్నాను. ఎంతసేపు కూర్చున్నా టైం అయితే తెలియట్లేదండి. ఈ పెద్ద ఆయన చూడండి, చాలా చాకచక్యంగా అయితే వలను వేస్తున్నారండి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి, వీరు అలా ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం అయితే విశాఖపట్నంలో చూడటానికి చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయండి. అవన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ నాగార్జున.